హాయ్ అండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే యూట్యూబ్ లైవ్లు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన లైవ్లో మనం అంటే గిట్టనాలు వచ్చి మనతో మాట్లాడుతుంటారు కదా. నేను లైవ్లో అందరికీ చెప్తుంటా, ఊరి పేరు కరెక్ట్గా చెప్పకూడదు, ఊరే ఊరు పేరు ఏది వివరాలు ఎన్ని అడుగుతుంటారు. ఎందుకంటే మన వివరాలతో వాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని మన 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 దగ్గరికి వచ్చి కామెంట్ పెట్టేవాళ్ళు యూట్యూబ్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మన పేర్లు చెప్పుకొని, మన ఊరు చెప్పుకొని, మన పేరు చెప్పుకొని వాళ్ళని మోసం చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మాకు ఒక విషయం ఇలాంటి జరిగింది. మా ఊరి పేరు చెప్పగానే మేము అనుకొని ఒక ఆవిడ అన్నీ మాట్లాడిందంట. మరి అతను ఏమన్నా తప్పుగా మాట్లాడో మనకు తెలియదు. అలా ఇప్పుడు మనకు మా రాంగ్గా మాట్లాడారంట. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఫేక్ ఐడీలు అంటే ఊరి పేర్లు ఎందుకు చెప్పొద్దు అంటున్నానంటే లైవ్లు ఎందుకు చెప్పొద్దు అంటున్నా. మంది పలానా ఊరు, పలానా అడ్రస్, ఈ వివరాలని చెప్తే వాళ్ళు సేవ్ చేసుకొని ఇవన్నీ చెప్పి మేము పలానా వాళ్ళం అని చెప్పి మన పేర్లతో వాళ్ళు వెళ్తారు. అయితే ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే యూట్యూబ్ ఛానల్ ఉండే వాళ్ళు ఎవరు కూడా ఎవరితో తప్పుగా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే రేపు ఏదైనా కేసు పెట్టిన ఏదైనా అసలు ఐడి వస్తుంది కదా. అందుకని ఎవరు తప్పుగా మాట్లాడరు. చదువు లేని వాళ్ళ దగ్గరికి పోయి టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఆమెకు ఇంగ్లీష్ రాదు. మా ఊరి పేరు చెప్పగానే నేను అనుకుని ఆమె మాట్లాడిందంటే అతను ఎవరు తప్పుగా మాట్లాడితే మేము అనుకొని ఆ మమ్మల్ని లైవ్లోకి వచ్చి అడిగింది. అమ్మ భవానీ గారు, మేమైతే ఎవరితో తప్పుగా మాట్లాడడం. మీరు కావాలంటే మీతో మాట్లాడిన వాళ్ళది అది స్క్రీన్ షాట్ తీసుకుని పోయి కంప్లైంట్ చేయాల్సింది. కంప్లైంట్ చేసినా అప్పుడైనా విషయం బయటకు వస్తుంది. నేనైతే నాకు ఫోటో ఉంటుంది, నా ఐడి ఫోటో ఉంటుంది. అది చేంజ్ చేయడం కుదరదు అనుకుంటా బహుశా. అందువల్ల కరెక్ట్గా మా ఊరి పేరు చెప్పకుండానే మేము అనుకోవద్దు. ఇప్పుడు దయచేసి అందరూ చెప్తున్నా, మా ఊరు ఏందని, మా ఊరి పేరు ఏదో మా లైవ్లు చూసి కొన్ని మా విషయాలు తెలుసుకొని అక్కడ పలానాలు అని చెప్పి మా లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ బ్యాడ్ కామెంట్ వాళ్ళ దగ్గరికి పోయి బ్యాడ్గా పెడుతున్నారు మాలాగా. ఎందుకంటే మమ్మల్ని బ్యాడ్ చేయడం, మా లైవ్ రన్నింగ్ చేయకుండా కాకుండా ఉండడానికి కొంతమంది శత్రువులు మా వాళ్ళు ఉన్నారు. ఒకటండి, ఊరంటే మేము ఒక్కలమే ఉన్నాం కదా, ఎంతో మంది ఉంటారు కదా. ఇప్పుడు నంద్యాలంటే మీరు ఒక్కరే కదా, నంద్యాల వాళ్ళు చాలా మంది మా లైవ్లోకి వస్తారు. మీరు అనుకోవడానికి లేదు కదా. నంద్యాలంటే చూసుకోండి, ఒంగోలు జిల్లా అంటే అందరూ ఒంగోలు జిల్లా ఒకరు కాదు. ఒంగోలు జిల్లా మొత్తం 37 లక్షల మంది జనాలు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏందో ఫేక్ ఐటీలతో ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. మీకు అర్థం కాకుండా లైవ్లు పెట్టుకొని, మీకు అర్థం కాకుండా చదువుకుని ఇబ్బంది లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. దబక్కన మోసపోయేదానికి అవకాశాలు ఉంటాయి. మేము ఎవరి ఛానల్లో కన్నా పోతే మా ఫోటో ఉంటుంది. దానికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీకు ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే అది ఏది తెలుసుకోకుండా మనం ఎట్లంటే లైవ్లు పెట్టుకొని ఇబ్బంది పడితే ఇట్లా జరుగుతుంటుంది. ఏదైనా కాస్త తెలిసిన వాళ్ళన్నా పక్కన ఉండాలి, లేకపోతే మనమన్నా తెలుసుకోగలగాలి. ఇలా లేకుండా మనకి ఏం చదవటం చేతగాక ఏది రాకుండా పక్కన తెలిసిన వాళ్ళు లేకపోతే ఇలా మోసపోయే ఏదైనా అవకాశాలు ఉంటే ఇట్లా మా పేర్లు చెప్పుకొని బ్యాడ్ కామెంట్ పెట్టి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుంచుకోవాలి ఈ విషయం. మాకు ఏం రాదు, మా అమ్మాయి ఉంది కాబట్టి మాకు కొంచెం అన్ని తెలుసు చెప్తుంటుంది కాబట్టి తెలుసుకొని మేము లైవ్లు పెట్టుకున్నామండి. లైవ్లోకి వచ్చి ఎవరైనా మా పేర్లు చెప్పినా పలానా కనిగిరేనో లేకపోతే పలానా సుబ్రహ్మణ్యం అని చెప్తే నమ్మకాకండి. వాళ్ళు ఎప్పుడు ఛానల్ క్రియేట్ చేసుకున్నారు చూడండి. మా ఛానల్ మేము పెట్టి చాలా రోజులు అయింది. వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారో ఏందన్నీ వివరాలు చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఏదైనా. ఎందుకైనా ఎవరికైనా చూపించడానికి బాగుంటుంది. కనీసం ఏదైనా నేర్చుకోండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. కేటుగాలు తయారయ్యారు. మమ్మల్ని బ్యాట్ చేయడానికి మా లైవ్లోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి వెళ్తారు. వాళ్ళు ఇలాగ మా పేరే చెప్పి మమ్మల్ని బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తుంచుకోండి. మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఫ్యామిలీ భార్యాభర్తలు కలిసి చేసేటప్పుడు అలాంటి బ్యాడ్ కామెంట్లు ఎవరికి పెట్టం. ఎట్లా పెడతాం చెప్పండి. బాయ్.